మతోన్మాదుల వలన సంఘానికి జరిగే నష్టమే ఉంటుంది. మతోన్మాదులు మహా అయితే ఏం చేస్తారంటే సువార్త చేయొద్దని అడ్డగిస్తారు, మహా అయితే కొడతారు, కేసులు పెడతారు. అంతకుమించి మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమి చేయలేరు. ప్రమాదం ఎవరి వలన జరుగుద్దంటే, ఇదే బైబిల్ పట్టుకొని మేము క్రైస్తవులం అని చెప్పి ఉపదేశకులమని సెలవించుకుంటూ స్పీకర్స్గా కొనియాడబడుతూ వాక్యాన్ని తప్పుడు విధానంలో ఎవడైతే బోధిస్తాడో ఆడు మనలో ఉన్నవాడై ఉండి వాడి వలన ప్రమాదం. మరలా చెప్తున్నాను, ఈ ప్రకటన మీరు కట్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేయండి. సోషల్ మీడియాని త్వరగా ఈ విషయాన్ని తీసుకెళ్ళండి. రెండవది, మతోన్మాదుల వలన ప్రమాదం కాదు, మనలో ఉండి వాక్యాలు చెబుతున్న వారి వలన ప్రమాదం.